ఇండో చైనా వివాదం ముందున్న కర్తవ్యంపై అవేర్నెస్ ఇన్ యాక్షన్ ఆధ్వర్యంలో సదస్సు జరుగుతోంది। ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ మాట్లాడుతున్నారు। లైవ్ లో చూద్దాం। దీనికి ఒక సొల్యూషన్ ని రావాలి, ఒక నిష్కర్షకు రావాలి। బట్ as I said, in the process we should be able to commit China to the LAC. 1993 లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చైనాకు వెళ్ళారు। అంతకుముందు 1986లో చైనా అరుణాచల్ ప్రదేశ్లో సుందోరాంగ్చూ వ్యాలీ లోపలికి చొచ్చుకుని వచ్చింది, 20 కిలోమీటర్ల లోపలికి వచ్చింది। 86లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ఎంటైర్ పొలిటికల్ లీడర్షిప్ సైడ్ వస్తే వచ్చారులేండి, ఇప్పుడు దాన్ని పెద్ద ఇష్యూ చేయకండి, పొలిటికల్లీ ప్రాబ్లం అవుతుంది, కీప్ ఇట్ లైక్ దట్ అని చెప్పారు। There was one chief of army staff at that time, General Sundarji. General Sundarji did not wait for political clearance. Immediately flew battalions into that area. Indian battalions తీసుకెళ్ళి ఆ చైనా వాళ్ళ ముందు నిలబెట్టేశాడు ఆయన। It happened because of the determination of the then army chief General Sundarji. లేకుంటే రాజీవ్ గాంధీ గారు ఉండి చేసేవాడు కాదు ఆ పని। ఆయన పొలిటికల్ క్లియరెన్స్ అడుగుంటే జరిగేదే కాదండి। 7 సంవత్సరాల పాటు ఇండియన్ ఆర్మీ చైనీస్ ఆర్మీ ఐబాల్ టు ఐబాల్ ఫేస్ టు ఫేస్ నిలబడ్డారు। 7 years. 1986లో స్టార్ట్ అయింది। 1993లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా చైనాకు వెళ్ళినప్పుడు అగ్రిమెంట్ జరిగింది 2 దేశాల మధ్యలో। ఆ అగ్రిమెంట్లో దాన్ని పీస్ అండ్ ట్రాంక్విలిటీ అగ్రిమెంట్ అంటారు। ఆ అగ్రిమెంట్లో ఫైనల్గా సుందోరాంగ్చూ వ్యాలీని మళ్ళీ వాళ్ళు ఖాళీ చేసి వెనక్కి వెళ్తారు అని అంగీకారం జరిగింది। ఆ అగ్రిమెంట్ టైంలో ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ది బీజేపీ లీడర్షిప్, వాజ్పేయి అండ్ అదర్స్ అడ్వైజ్డ్ నరసింహారావుజీ, మీరు ఈ అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు ఎల్ఏసీని డిఫైన్ చేయండి, ఎల్ఏసీ ఏ పాయింట్స్ మీదుగా వెళ్తుంది మీరు డిఫైన్ చేయండి అని అందరూ నరసింహారావు గారే సలహా ఇచ్చారు। నరసింహారావు గారు ప్రయత్నం కూడా చేశారు। హీ ట్రైడ్ టు insert that clause defining LAC clause into peace and tranquility agreement. The Chinese said no, ఆ clause మేము ఒప్పుకోం, we don't want to define it. ఎందుకని డిఫైన్ చేస్తాక ఆగిపోవాలా, డిఫైన్ చేయదు। 1993 agreement was signed without defining LAC. 93లో మీరు LACని డిఫైన్ చేస్తుంటే 2020లో ఈ పరిస్థితి వచ్చేది కాదు। అంతకుముందు 1988లో, అంటే నేను చరిత్ర చెప్తున్నానంటే ఈరోజు మన విమర్శిస్తున్న వాళ్ళ కథ ఏంటన్నది తెలియడం కోసం చెప్తున్నాను। 1988లో రాజీవ్ గాంధీ గారు, హీ వాజ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు గో టు బీజింగ్ ఆఫ్టర్ 1962 వార్। 62 వార్ తర్వాత మన 2 దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఆగిపోయినాయి। 88లో రాజీవ్ గాంధీ గారు వెళ్ళారు। యు నో ది డెసిషన్ రాజీవ్ గాంధీ టుక్। ఒక పక్క సుందరాంగ్చూలో 2 సైన్యాలు ఐబాల్ టు ఐబాల్ నిలబడి ఉన్నాయి। రాజీవ్ గాంధీ గారి డెసిషన్ ఏమంటే సరిహద్దు గురించి మాట్లాడద్దు, ఆర్థిక సంబంధాల గురించి మాట్లాడుకుందాం, ఫ్రీజ్ ది బోర్డర్, టాక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్। బోర్డర్ గురించి మాట్లాడరు, మాట్లాడినప్పుడు కూడా చైనా వాడు ఏం చెప్తే దానికి సరెండర్ అయిపోతారు। దాని ఫలితాలను ఈ రోజున భారతదేశం 70 ఏళ్ల తర్వాత కూడా అనుభవిస్తున్నది మీరు ఆ రోజున దృఢంగా వ్యవహరించిన కారణంగా। ఇవాళ భారత ప్రభుత్వము మోదీ గారి నేతృత్వంలో దృఢంగా వ్యవహరిస్తుంటే మమ్మల్ని కోసం చేస్తున్నారు। అండ్ ఐ అష్యూర్ యూ టుడే దట్ ది ఫస్ట్ స్టెప్ విల్ బి టు మేక్ చైనా కమిట్ టు ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అండ్ గో బ్యాక్ బిహైండ్ LAC. అప్పటి వరకు మనం నిలబడి ఉంటాం అక్కడ। దేర్ ఆర్ డిఫికల్టీస్, బట్ ఇండియా ఈజ్ ప్రిపేర్డ్ టు ప్రొటెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్స్ టెరిటరీ. బట్ ఫ్రెండ్స్, దట్ విల్ సాల్వ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం. యాజ్ ఐ సెడ్, అగ్రెషన్ ఈజ్ నాట్ న్యూ as far as China is concerned. China follows a 3-pronged strategy when it comes to India. The first is encirclement. China is encircling India through maritime activity, portlu kadtunaru, Pakistan lo,
జిబౌతిలో, ఖమ్మం తోట. ఇప్పుడే రామచంద్రరావు గారు శ్రీలంక గురించి చెప్పారు. వారు కొలంబో వెళ్ళారు కాబట్టి కొలంబోలోనే కనిపించాయి, శ్రీలంకలో ఎక్కడికి వెళ్ళినా కనబడతాయి. సౌత్లో హమ్మన్ తోట అని ఉంది, మహేంద్ర రాజపక్ష గారి సొంత ఊరు. ఆ ఊర్లో ఒక ఎయిర్పోర్ట్ అండ్ ఒక పోర్ట్ రెండు కూడా చైనా వాళ్ళు కట్టారు. అప్పిచ్చారు, డబ్బులు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు కట్టారు. ఇట్స్ జోక్యులర్లీ సెడ్ దట్ హమ్మన్ తోట ఎయిర్పోర్ట్ ఈజ్ వన్ ఎయిర్పోర్ట్ వేర్ నాట్ ఎ సింగిల్ ఫ్లైట్ ఫ్లైస్. దేర్ ఇస్ వన్ పోర్ట్ వేర్ నాట్ ఎ సింగిల్ షిప్ యాంకర్స్. కట్టేశారు అంతే. కానీ ఆ పోర్ట్ ఇప్పుడు చైనా వాళ్ళ కంట్రోల్లో ఉంది. మయన్మార్లో పోర్ట్ కడుతున్నారు. సో దే ఆర్ ట్రైంగ్ టు ఎన్సర్కిల్ ఇండియా ఫ్రమ్ ది ఓషన్ సైడ్ అండ్ ఆల్సో త్రూ ఆర్సెప్, BRI, through those schemes, trying to encircle from the top. So one is encirclement. Second is encouragement to Indian enemies. భారతదేశపు శత్రువు అంటే వాడికి చైనా ఫ్రెండ్.